వక్ఫ్ యాక్ట్ 2024 అమెండ్మెంట్ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి సందర్భంగా కొన్ని రికమెండేషన్స్ చేస్తూ పార్లమెంట్లో ఆ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. దాని తర్వాత అందరూ అభిప్రాయం తీసుకొని ఈ బిల్లును మళ్ళీ పార్లమెంట్లో ప్రజెంట్ చేయాలని స్పీకర్ గారు జాయింట్ పార్లమెంట్ కమిటీని నియమించడం జరిగింది. ఆ కమిటీలో తెలంగాణ నుంచి మరి సభ్యురాలిగా నాకు ఆ కమిటీలో చోటు ఇవ్వడం జరిగింది. 21 మంది పార్లమెంటు సభ్యులు, 10 మంది రాజ్యసభ సభ్యులు. ఆ కమిటీలో 31 మంది సభ్యులు ఉంటారు. దాంట్లో తెలంగాణ నుంచి మరి నా పేరు నాకు అవకాశం రావడం జరిగింది. ఆ కమిటీలో కమిటీలో అవకాశం వచ్చిన తర్వాత నేను తెలంగాణలో చాలా మంది నన్ను రైతులు కలిసిండ్రు, అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి ఇతర ప్రాపర్టీస్ పైన కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నటువంటి వాళ్ళు కలిసిండ్రు. హైదరాబాద్ నగరం నుంచి కూడా, మహేశ్వరం నుంచి, బోడుపల్లి నుంచి, మహబూబ్నగర్ నుంచి, వివిధ జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున రిప్రజెంటేషన్ తీసుకొని కలవడం జరిగింది. హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున, కోవిడ్ నుంచి, అదేవిధంగా వివిధ మండలాల నుంచి మండలానికి అంతా కూడా చాలా పెద్ద ఎత్తున 4 సార్లు వచ్చినారంట. వారి సమస్యలు తెలపడానికి జేపీసీ ముందు వారి సమస్యలు తీసుకెళ్లాలని, మరి మేము పడుతున్నటువంటి ఇబ్బందులు జేపీసీకి మీరు తెలపాలని, మరి ఈ అమెండ్మెంట్స్ లో మాకు ఎవరైతే మేము ఈ సమస్యలు వక్ఫ్ ద్వారా ఎదుర్కొంటున్నామో ఆ సమస్యల పట్ల మాకు సమస్య పరిష్కారం అయ్యేలా మా యొక్క వాదాన్ని వినిపించాలని చెప్పి వారు చూడడం జరిగింది. వారికంతా చెప్పిన నా వాదన మీ రిప్రజెంటేషన్ తప్పకుండా జేపీసీలో వినిపిస్తా, జేపీసీలో మీ అందరి యొక్క ఆలోచన వారి ముందు కూడా పెడతా. అదేవిధంగా మీ రిప్రజెంటేషన్ కూడా మరి జేపీసీ చైర్మన్కి, కమిటీకి ఇవ్వడం జరుగుతుందని చెప్పిన ప్రజెంట్ కూడా చేసినాం. అదేవిధంగా ఇప్పుడు అందరికీ మెయిల్ ఇచ్చినటువంటి అవకాశం కూడా జేపీసీ కల్పించింది. ఇదేదో ఉందా మా 31 మంది సభ్యుల అభిప్రాయాలు తీసుకొని రాసేసుకొని చేసినటువంటి విధానం కాకుండా ఇది దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో కూడా ఈ కమిటీ పర్యటిస్తుంది. మన రాష్ట్రంలో కూడా ఈ నెలాఖరులో పర్యటించినటువంటి అవకాశం ఉంది. మళ్ళీ ఈ నెల 18, 19, 20 ఢిల్లీలో సమావేశాలు ఉన్నాయి. ఆ తర్వాత నెక్స్ట్ మీటింగ్ వచ్చి వివిధ రాష్ట్రాల్లో కూడా ఈ కమిటీ పర్యటిస్తుంది. అక్కడ వాళ్ళ సలహాలు తీసుకుంటుంది, సూచనలు తీసుకుంటుంది. వాళ్ళ సలహాల సూచనల తర్వాతనే ఈ కమిటీ ఒక రిపోర్టును మరి స్పీకర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత స్పీకర్ గారు ఆ కమిటీని మరి పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్తారు. మరి ఇక్కడ మీరందరూ నా దగ్గరకు వచ్చినప్పుడు చాలా మంది ఇంతమంది రాలేరు అక్కడ, కాబట్టి ముఖ్యమైన వాళ్ళందరూ వచ్చి ఇంతకుముందు నేను చెప్పినట్టు మేము ఎప్పటి నుంచో మా తాతల నుంచి మేము ఈ భూమిలో పొజిషన్లో, ఎప్పటి నుంచో మేము ఈ పంటలను, ఈ భూములను మేము అనుభవిస్తూ ఉన్నామనేటటువంటి విషయాన్ని సడన్ గా 2018లో ఇది హక్కు అని చెప్పి మాకు ఎలాంటి గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి ఏవైతే రైతు బంధే కావచ్చు,